సిద్ధవటం మండలంలోని మాధవరం 1, పార్వతీపురం, ఎస్కేఆర్ నగర్, వెంకటేశ్వరపురం, ఆలీనగర్ తదితర గ్రామాల్లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అందించే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ఆదేశాలతో రాష్ట్ర దుదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పాల్గొని పెన్షన్ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారాలు చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉన్న చెప్పిన వాగ్దానం ప్రకారం ప్రతి అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారని, డిఎస్సిపై అసత్య ప్రచారాలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు, సచివాలయ ఉద్యోగులు, టీడీపీ ముస్లిం మైనారిటీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 1వ తారీఖు తెల్లవారుజాము నుంచి వృద్ధాప్య పింఛన్లు, అట్లాగే వికలాంగుల పింఛన్లు 4,000, 6,000, 10,000, 15,000 చొప్పున మొదలుపెట్టి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని పింఛన్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అట్లా పోతే డిఎస్సి మీద ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. విద్యార్థుల యొక్క జీవితాల మీద ఆడుకోవద్దు. కాబట్టి మీరు ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఎటువంటి ఆరోపణలు చేసినా అది తగవని చెప్తున్నాను. ఈరోజు భోగాపురం విమానాశ్రయాన్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ను డెవలప్మెంట్ చేస్తూ ఉన్న ఇండియా గవర్నమెంట్ మీద ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని తెలుపుతున్నాను.